హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్. ఈరోజు మనం ఒక మంచి వీడియో తోటి వచ్చామండి మీ ముందుకి. అదేంటంటే ఇప్పటి వరకు మనం శారీస్ని మీకు చూపిస్తూ వచ్చాను. ఈరోజు ఆ శారీ నేస్తే మగ్గాన్ని వీవర్ని కూడా మీకు చూపించబోతున్నానండి. ఈ ప్రోగ్రామ్ని పేరు వచ్చి జీవన ప్రయాణము. ఒక చేనేత కళాకారులు ఎలా జీవన ప్రయాణం సాగిస్తారో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ వీవర్ ఇంటికి బయలుదేరదాము, పదండి. చూస్తున్నారు కదండి, ఇలా ఒక పలక నేసిన తర్వాత దోనికి అనేది ఆ పలక నేత తిప్పి ఆ అచ్చుని ముందుకు జరపాల్సి ఉంటుంది. ప్రతి పోగుని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా, ఏ పోగు కూడా తెగకుండా కాపాడుకోవాలా. మీ పేరు మన కస్టమర్స్ అందరికీ ఈ వీడియో చూపిస్తున్నాను. మీ పేరు, మన ఊరు, ఏ ఊరు అనేది ఒకసారి చెప్పండి. నా పేరు జంజం నాగరత్నయ్య. మా ఊరు సాలు కాలనీ, బొప్పాపురము, వెంగళగిరి టౌను, తిరుపతి జిల్లా. ఓకేనా. మీరు ఎన్నేళ్ల నుంచి మగ్గం వేస్తున్నారు? మేము ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తాను. మీ 10 ఏళ్ల వయసు నుంచి? 10 ఏళ్ల వయసు నుంచి. మా నాయన వాళ్ళు నేసేవాళ్ళు, మళ్ళీ ఆ తరం నుంచి మళ్ళీ నాకు వచ్చింది, మళ్ళీ నేను నేస్తున్నాను. ఓకే. మీరు ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది మినిమంగా? 50 సంవత్సరాలు. 40 ఏళ్ల నుంచి మగ్గం నేస్తున్నాను. మనం చూసారు కదండి, అప్పట్లో చిన్న వయసు నుంచే మగ్గంలోకి వచ్చేవాళ్ళు విపరీతంగా ఉండేవాళ్ళు. అందువలన 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్లకే మగ్గాల్లో దిగి పని ప్రారంభించి జీవితాంతం మగ్గం వృత్తితోటే చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మీరు ఏమేమి రకాలు నేస్తుంటారు? పట్టు నేసాను. మళ్ళా జల్తారు గడేసేది కాటన్ మీద 40 లాగా కడ్డీ అంచులో కాటన్ మీద నిలువు అడ్డం జల్తారు గడి పెట్టి నేసున్నాను. మళ్ళీ వచ్చి పట్టు నేసాను, 2 సైడ్ బార్డర్ 120 లాగా కడ్డీ అంచు పెట్టి. మళ్ళీ అది లేకుండా మళ్ళీ ఈ కాటన్ వేసాను. మళ్ళా
ఇప్పుడు ఈ రకం వేస్తున్నాను. ఈ రకం కూడా 2 రోజులప్పుడు పెట్టున్నా వీడియో పెట్టాము. అసలు ఒక చీర కూడా ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకో చీర కూడా వేరే వాళ్ళు అడుగున్నారు, వాళ్ళకు కూడా ఈ చీర వస్తుంది. ఇంకో 3 చీరలు కూడా మగ్గం మీద కూడా ఇదే కలర్ వస్తుంది. 5 చీరలు ఒకే కలర్ వస్తుంది విత్ బ్లౌజ్ కనుక. లాక్డౌన్ లో ఎలా ఉన్నది నా పరిస్థితి? చాలా మంది 2020లో 2021లో 2 లాక్డౌన్లు వచ్చి పనుల్లాగా చాలా ఇబ్బంది ఉన్నారు కదా. నేనే అందుకనే వీడియోలోనే అడుగుతున్నాను, నేనేమన్నా మీకు ఇబ్బందిగా ఉన్నదా? ఇబ్బంది ఏమి లేదు, మామూలుగానే ఇస్తున్నారు మీరు. లాక్డౌన్ లో అయినా కానీ మన కస్టమర్స్ పోగొట్టుకోకూడదని మీరు ఇస్తున్నారు. అదే ప్రకారంగా మా జీవనాధారం బాగానే జరిగింది. లాక్డౌన్ లో కూడా కారణం ఏంటంటే ఇలాంటి కస్టమర్స్ మనకి ఎంతో మంది ఉన్నారు కనుకనే మనం ఏదో ఒక శారీ అమ్ముతూ మన వాళ్ళందరికీ పడుగు ఆకుండా జరి ఆకుండా ఇచ్చుకుంటూ జరిపించుకుంటూ వచ్చాము. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు మనకు జరగకుండానే రాబట్టుకొని వచ్చాము. మన ఇంకోటి మన శారీస్ కొనమని చెప్పి కూడా ఒకసారి మీరు చెప్పండి. మీరు చెప్తే మేము నేసే కాటన్ శారీస్ కూడా మా చేతి వృత్తి ఇదే కాబట్టి మా మా పని కూడా బాగుంటుంది కాబట్టి ఇదే రకాన్ని కూడా మీరు మా శారీస్ కూడా కొనండి. చూశారు కదండి, మా వెంకటగిరిలో అయితే జీవన ప్రయాణం ఈ విధంగా ఉంటుంది. మనము ఈరోజు ఒక వేవర్ని ఇంట్రొడక్షన్ చేస్తూ అతని విధానాన్ని, పనితనాన్ని, మగ్గాన్ని చూపిస్తూ వచ్చాము. మీరు చూసినట్లయితే ఎలా ఉంటుందంటే మగ్గం పక్కన టీవీ 2 పక్క పక్కనే ఉంటుంది. ఎందుకంటే మగ్గం అనేది ఒక చోటే కూర్చొని రోజంతా పని చేసుకునేది కనుక మగ్గం నేర్చుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ టీవీలో ఏదో ఒక సినిమాను, సీరియల్, సాంగ్, క్రికెట్ మ్యాచ్ లాంటివి పెట్టుకొని మగ్గం నేర్చుకుంటూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా పని చేసుకోవడానికి కూడా హ్యాపీగా ఉంటుంది. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము.